ఇప్పుడు ప్రియాంక మాట్లాడతారు. అందరికి నమస్కారం. నా పేరు ప్రియాంక. నేను ఇక్కడే నెల్లూరులోనే ఉంటాను. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిన 6 monthsకే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక 6 months తర్వాత అబార్షన్ అయిపోయింది. అంటే బేబీకి హెల్త్ బాగాలేదని చెప్పారు. స్కాన్లో 6th month స్కానింగ్లో బేబీకి బ్రెయిన్ హెమరేజ్ అని చెప్పారు. బ్రెయిన్ హెమరేజ్ అని చెప్తే ఇంకా మేము చెన్నైకి వెళ్ళేసి టెస్ట్ చేయించుకొని వచ్చాం. టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత రిపోర్ట్స్లో బేబీ వద్దు అని చెప్పారు. ఇంకా డాక్టర్ కూడా బెటర్ టు అబౌట్ అని చెప్పేశారు. ఇంకా తర్వాత ఇంక 3-4 years మాకు ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఇంకా అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. తర్వాత ఇంకా ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని ఒక డిసైడ్ అయిన తర్వాత మీ నేమ్ చెప్పారు. మా ఫ్రెండ్ ఉంది, తను మీ దగ్గరే చూయించుకొని ఇట్లానే బేబీ వచ్చిన తర్వాత మీ నేమ్ చెప్పారు. సరే అని మేము ఇక్కడికి వచ్చాం. తర్వాత ఇక్కడంతా వాతావరణం చూసి ఇంకా 3 monthsలో అయిపోద్ది, వచ్చేస్తుంది అని అనుకుంటా వచ్చాను మేడం మీ దగ్గరికి. మీరేమో 6 months అవాయిడ్ చేసేయాలి, అసలు ప్రెగ్నెన్సీ అనే టాపిక్కే మీరు ఎత్తకూడదు అని చెప్పారు. కొన్ని వీడియోస్ చూడమన్నారు. ఈ 1 month బాగా డిసైడ్ అయ్యి నీకు ఓకే అయితేనే నువ్వు ఇక్కడికి రా అని చెప్పేశారు మేడం మీరు. నేనేమనుకున్నాను 3 monthsకి అయిపోద్ది అనుకున్నాను. మేడం ఏంటి ఇలా చెప్తున్నారు అని ఇంకా మా హస్బెండ్తో మాట్లాడా. ఏమైనా సరే మనం మేడం దగ్గరికే వెళ్దాం, మేడం ఏం చెప్తే నువ్వు వచ్చాయి అని తను డిసైడ్ అయిపోయాడు. ఇంకా మీరు కొన్ని వీడియోస్ చెప్పారు మేడం, అంటే నాలాంటి సిచ్యువేషన్స్ ఉన్న కొన్ని మోటివేటర్స్ వీడియోస్ చూపించారు. నేను ఆ మంత్ అంతా ఆ వీడియోస్ అన్ని చూసి మీ దగ్గరకు వచ్చా. ఇంకా వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వీడియో చూసిన తర్వాత ఎట్లా అనిపించింది? ఎలా అంటే ఒక సేమ్ నా సిచ్యువేషన్ ఒకరున్నారు, ఆ వీడియో చూశాను మేడం. అప్పుడు అనుకున్నాను, ఓహో నాలాగే ఉంది కదా, దీనికే వచ్చినప్పుడు నాకు కూడా వస్తుంది, ఈసారి కంపల్సరీ మంచి హెల్దీ బేబీని తీసుకుంటాను అని ఒక నమ్మకం వచ్చింది మేడం నాకు ఆ వీడియో చూసాక. ఇంకా మీ దగ్గరికి వచ్చాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక PCOD ఉంది అని చెప్పారు. ఫస్ట్ లైట్గా వాటర్ బబుల్స్ ఉన్నాయి, పోతుందమ్మా అన్నారు. 6 months మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలి అని అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అసలు మేడం ఎందుకు 6 months అవాయిడ్ చేయమంటున్నారు? ఆల్రెడీ నాకు ఫస్ట్ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేయమంటున్నారు అనేది నాకు అర్థం కాల. తర్వాత ఒక వీడియోలో చూసా, ఇట్లానే ఒకరు మాట్లాడుతుంటే మీరే చెప్పుకున్నారు మేడం, ఫస్ట్ మనకి మంచి చెట్టు రావాలంటే మన భూమిని బాగా చేసుకోవాలి, మంచి విత్తనం వేయాలి, ఆ విత్తనం నుంచి మంచి చెట్టు వస్తుంది. మామూలు చెట్లు వస్తాయి కాదన, అట్లా మనం మంచిగా చేసుకొని దాని సాయిల్ని మంచిగా రెడీ చేసుకొని మంచి విత్తనం వేస్తే మనకు వచ్చే బేబీ కూడా మంచిగా ఉంటుందని మీరు చెప్పారు మేడం. ఆ ఎగ్జాంపుల్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగానే. 6 months అవాయిడ్ చేసాము మీరు చెప్పినట్టే. తర్వాత 6 months తర్వాత 7th monthలో ప్రెగ్నెన్సీ అందుకోలేదు. ఫాలిక్యులర్ స్టడీ చేశారు, ప్రెగ్నెన్సీ అందుకోలేదు. మళ్ళీ సిరం పొజిస్ట్రోన్ టెస్ట్ చేశారు. నాకు సిరం పొజిస్ట్రోన్ తక్కువ ఉందని చెప్పారు మేడం. సిరం పొజిస్ట్రోన్ తక్కువ ఉంటే తర్వాత డైట్ చెప్పారు, మెడిసిన్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్ అన్నారు. నేను టాబ్లెట్స్ తీసుకున్నాను. ఒక 2 monthsకి అది సెట్ అయిపోయింది. ట్యూబ్ టెస్ట్ చేశారు. ట్యూబ్ టెస్ట్ చేసిన నెక్స్ట్ మంత్కి నాకు ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది. అండ్ మీరు నాకు ఏంటి ఎన్ని చేసినా కూడా అంతా బాగుంది కదా, నాకు ఒక డౌట్ ఉంది మేడం, నేను వెయిట్ ఉన్నాను కదా, నాకేం ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్నా. తర్వాత ఇక్కడ కృష్ణవేణి మేడం ఉన్నారు కదా, అసలు సమస్య కాదమ్మా, నీకు మొత్తం బాగుంది. నీకు మేడం ఎప్పుడైనా చెప్పారా నీకు వెయిట్ తగ్గితేనే వస్తుందని? ఎప్పుడు చెప్పలేదు కదా నీకు, అసలు ఆ ఆలోచనే నీ మైండ్లో పెట్టుకోవద్దు అని అన్నారు. అసలు ప్రెగ్నెన్సీని ఎదురు చూడొద్దు అని చెప్పారు. నేను ఇంకా అలానే అనుకొని ఇంకా అసలు వదిలేశాను మేడం. ప్రెగ్నెన్సీని అసలు చూపించుకుంటాను అనేదాన్ని వదిలేసా. ఇంకా మీరు చెప్తున్న ఈ డైట్, మెడిటేషన్, యోగ నిద్ర ఇవన్నీ చేస్తున్నా. అది 6 monthsకి అలవాటు పడిపోయింది నా లైఫ్లో, డైలీ రొటీన్ అయిపోయింది. ఇంకా అలానే అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఎదురు చుట్టం మానేశాను. ఆ నెక్స్ట్ మంత్ అందుకుంది మేడం ప్రెగ్నెన్సీ. పాప పుట్టింది. ఇప్పుడు 6th month పాపకి. సో ప్రెగ్నెన్సీలో చెప్పు, అది అసలు మిరాకిల్ మేడం. అవునా? ప్రెగ్నెన్సీ ఇది ఒక జర్నీ అయితే నాకు ప్రెగ్నెన్సీలో పెద్ద మిరాకిల్ అండి, మీరు అస్సలు నమ్మరు. అలానే బేబీకి అంటే వన్స్ నేను కొంచెం ఇబ్బంది పడున్నాను కదా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా 7th month అనుకుంటా మేడం. 7th monthలో బేబీకి స్టొమక్ లో వాటర్ ఉన్నాయని చెప్పారు. వాటర్ సిస్ట్ ఉన్నాయి అని చెప్పారు. అది ఏంటి దేవుడా, మళ్ళీ ఫస్ట్ ఇట్లా అన్నారే, మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చిందే, ఏమైందో ఏంటో అనుకొని మేడం దగ్గరికి వచ్చి బాధపడుతుంటే
మేడం ఒకటే మాట అన్నారు, అస్సలు భయపడదు, నీకు మెయిన్ మనకుంది, టాక్ టు బేబీ చెప్పుకో. అంటే మేడం ఫస్ట్ నుంచే చెప్తున్నారు టాక్ టు బేబీ అని. నేను అది కొంచెం లైట్ గా తీసుకొని డైలీ కొంచెం సేపే మాట్లాడేదాన్ని. నాకు ఈ ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు డైలీ నువ్వు వెళ్ళి దేవుడికి చెప్పేసుకో, నాకు తగ్గించేయాలి, బేబీకి చెప్పుకో, దేవుడికి చెప్పు, ఇద్దరికి చెప్పుకో, నువ్వు నీకు నువ్వే తగ్గించేసుకోవాలి, అదే నీకు మందు, ఇంకే మందు లేదమ్మా అని చెప్పారు మేడం. వెళ్ళేటప్పుడు ఏం భయపడద్దు, హ్యాపీగా వెళ్ళిపో, మంచి ఆరోగ్యమైన బిడ్డను తీసుకుంటావు, ఈసారి వచ్చేసరికి నువ్వు నాకు బాగా చెప్తావు అని చెప్పారు. నేను భయపడతానే ఇంటికి వెళ్ళా. ఇంకా ఆ రోజు స్టార్ట్ చేశా టాక్ టు బేబీ. ఇంకా నేను తిన్నా, కూర్చున్నా, ఎప్పుడున్నా ఇంక బేబీతో మాట్లాడుతూనే ఉన్నాను మేడం. నేను ఏమని చెప్పావు? అదే మా నాన్న, నీకు నువ్వే తగ్గించేసి, ఇట్లానే పొట్టు మీద చేయబెట్టుకొని నీకు నువ్వే తగ్గించేసుకోవాలి, ఈ వాటర్ నువ్వే తీసేసుకోవాలి, అస్సలు నీ స్టమక్ లో ఉండొద్దు, మమ్మీని ఇబ్బంది పెట్టద్దు, ఇట్లానే చెప్పుకుంటానే ఉన్నాను మేడం. నేను తింటున్నా అదే, కూర్చున్నా అదే, నిద్రపోయినా అదే, పడుకున్నా అదే, ఇదే మాట చెప్పుకుంటా అంటే నెక్స్ట్ 1 వీక్ కి మళ్ళీ ఫస్ట్ 1 వీక్ మళ్ళీ స్కాన్ చేయించుకోరమ్మన్నారు. స్కానింగ్ వెళ్తే లేదమ్మా తగ్గిపోయింది, అసలు ఏం లేదని చెప్పారు. అస్సలు మిరాకిల్ అది టాక్ టు బేబీ అనేది. అసలు నిజంగా మన జీవితంలో మేడం తెచ్చిన గొప్ప వరం. నేను అనుకున్నాను అసలు ఫస్ట్ ఇక్కడికే వచ్చి మేడం మాట్లాడినుంటే నాకు ఫస్ట్ బేబీ కూడా ఉండేదేమో అని నిజంగా అనిపించారు. మీతో కూడా అన్నాను కదా మేడం, నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఉంటే నాకు ఇంకో బేబీ కూడా ఉండేది మేడం అని కూడా మీతో అన్నాను. అలా జరిగింది. తర్వాత ఇది నువ్వు బేబీతో చెప్పుకో ఇది అని చెప్పినప్పుడు డౌట్, ఇప్పుడు కొంతమంది ఇదే చెప్తారు, ఎందుకు కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గదు అంటే చెప్పేటప్పుడు డౌట్, మనం చెప్తే బేబీ తీసుకుంటుందా, ఇది తగ్గుతుందా, మన స్కాన్లో అంత బాగా సిస్ట్ చూసామే, ఇటువంటి డౌట్ ఉన్నప్పుడు మనం ఇది గట్టిగా చెప్పుకోలేం. ఒకటి ఈమె ఒక్క మాట అనింది, ఏం చెప్పింది, నేను ఫోన్ చేసినా, నిలబడినా, కూర్చున్నా అంతే, అంత కంటిన్యూగా థాట్ రావాలంటే అక్కడ డౌట్ లేదని అర్థం. అస్సలు డౌట్ లేదు మేడం. ఎందుకంటే మీరు ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ 2nd month లో వచ్చినప్పుడు నాకు బుక్ చెప్పారు. అవును, డైలీ బుక్ చదవమంటే నేను ప్రెగ్నెన్సీలో దాన్ని మొత్తం 3 times చదివా. ఓకే, 3 times బుక్ చదివా. అందువల్ల నాకు బాగా నమ్మకం వచ్చింది. దాంట్లో మీ ఫ్రెండ్ వాళ్ళ పాప మాట్లాడుతున్నట్టు మీతో అవన్నీ నాకు నిజంగానే మళ్ళీ ఇంకా అమ్మాయి ఒక్కటే వస్తున్నట్టు హాస్పిటల్ కి. అప్పుడు ఏంటంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను మేడం, నాతో తోడు ఎవరు లేరు. మా హస్బెండ్ ఎప్పుడో ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు. నేను నా సిచ్యువేషన్ లాగే ఉంది బుక్, నా కోసమే రాసినట్టుంది ఆ బుక్ అంతా. అందువల్ల నేను ఆ బుక్ తీసుకోగలిగాను, టాక్ టు బేబీ చేసుకోగలిగాను మేడం. అమ్మాయి ఒక్కడే హాస్పిటల్ కి రావటం, ఎవరు తోడు లేరా అంటే నా బిడ్డే నాకు తోడు ఉంది. నిజంగా ఆ బుక్ నా కోసమే ఉన్నట్టు మేడం. ఆ బుక్ చదివాను, అది 3 times చదువుకున్నా. ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో 3 times ఆ బుక్ ఫుల్ చేశాను నేను. అందువల్ల అది నాకు టాక్ టు బేబీ అని కూడా బాగా నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక 3-4 వీడియోస్ కూడా చూపించారు నాకు, ఇట్లా టాక్ టు బేబీ వాళ్ళకి జరుగున్నాయి కొంతమందికి అనేసి. అందువల్ల బాగా నమ్మకం వచ్చేసింది. ఖచ్చితంగా నేను ఈ వారం చెప్పుకుంటే ఖచ్చితంగా బేబీకి పోతుంది, వాటర్ తీసేసుకుంటది అని ఒక నమ్మకం. అలానే వారం అంతా అలానే చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా కనపడింది నాకు. అది కొంతమందికి స్లోగా తగ్గుతుంది, కొంతమందికి అట్లనే ఉండి ఆఫ్టర్ డెలివరీ ఉంది. కాకపోతే ఏంటంటే ఈమెకి ఫస్ట్ టైం 6 months స్కాన్ లో బాగుంది, సో బాగుంది, ఇంకేం ప్రాబ్లం ఉండదు అనేటప్పుడు ఇది కనిపించింది. సో అందుకనే నువ్వు టాక్ టు బేబీ చెయ్యి, ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు, తర్వాత కూడా తగ్గొచ్చు. కానీ అది ఉన్నప్పుడు ఎక్కడో మనసులో ఒక బాధ అట్లా ఉంటుంది. సో మనం ఎంత బాగా కంటిన్యూగా అది తెలియకుండా వచ్చేస్తుంది, అదే ఆలోచన డౌట్ లేకుండా అది ఉన్నప్పుడు బేబీ దాన్నే తీసుకునేది లోపల ఉన్నప్పుడు ఇటువంటిది ఈజీగా బేబీ కరెక్ట్ చేసుకోగలుగుతుంది. 6 months ప్రెగ్నెన్సీ ఎందుకు అవాయిడ్ చేయమన్నాను అని నీకు అర్థమైంది కదా. సో అప్పుడు నీకు నాకేమి, ఎందుకంటే కొంతమంది ఏమంటారు, ఆల్రెడీ మాకు లేట్ అయిపోయింది, 6 months అంతే ఇంకా లేట్ అయిపోతుంది. నేను అనుకుంది అదే కదా మేడం స్టార్టింగ్. అవును. తర్వాత అందుకని ఏం చెప్తామంటే ప్రెగ్నెన్సీ రావడం, ఎస్పెషలీ కోవిడ్ తర్వాత ఈ మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడం చూస్తున్నాం, ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయి. కాబట్టి మనం ప్రెగ్నెన్సీ రావడం వేరే, ప్రెగ్నెన్సీ ఒక్కసారి మళ్ళీ అబార్షన్ అయితే ఆ తల్లి తట్టుకోవడం చాలా కష్టం ఆ ఫ్యామిలీకే. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో
ఎవరు ఇంట్లో పెద్దవాళ్ళు ధైర్యం చెప్పట్లే, వాళ్ళే టెన్షన్ పడిపోతున్నారు. అందుకనే ఈసారి పుట్టించుకునే బిడ్డ మంచి బిడ్డగానే ఉండాలి. హెల్తీ, హ్యాపీ, ఇంటెలిజెంట్, వెరీ గుడ్ బిహేవియర్ అవన్నీ కలిసి ఉండాలి. హెల్త్ మాత్రం ఉండే సరిపోదు అనే ఆలోచన గర్భం రాకు ముందు నుంచే మనం స్ట్రాంగ్ ఉంటే, గర్భంలో అది వచ్చిన తర్వాత ఇంకోటి 6 months అది అలవాటు అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అంత భయం ఉండదు. అంతే కదా, ఎందుకంటే నేను బాగా ప్రిపరేషన్ చేసుకున్నా కాబట్టి నాకు బాగుంటుంది అనే ఒక ధైర్యం ఉంటుంది. అదే కొంతమంది ఇట్లా చెప్తుండ్రు, నాకేం వెయిట్ చేయను, నేను పోతాను. సో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు పడే టెన్షన్ ఈసారి ఎట్లా ఉంటుందా, ఈసారి నీకు అటువంటి టెన్షన్ భయమో ఉండిందా, ఈసారి ఎట్లా ఉండిందా? అసలు ఏం లేదు మేడం. కాకపోతే నేనంటే ఫస్ట్ 6th month స్కానింగ్ వెళ్ళినప్పుడు కొంచెం టెన్షన్ పడ్డా. అంటే స్టార్టింగ్ లో 6th month లోనే కదా ఇలా చెప్పారు అనేసి కొంచెం టెన్షన్ పడ్డాను. అప్పుడు ఓకే మొత్తం బాగుందమ్మా, ఏం లేదని చెప్పారు. తర్వాత స్కాన్ 7th month లో నాకు సిస్ట్ ఉందని చెప్పారు. అప్పుడు ఎక్కువ భయం అయిపోయిందా, అంత ఎక్కువ లేదా? అంటే ఫస్ట్ అంత భయం అయితే లేదు మేడం, ఎందుకంటే టాక్ టు బేబీ అనే వీడియోస్ అన్ని నేను చూస్తున్నాను కాబట్టి ముందే అంత భయం అయితే లేదు. కొంచెం టెన్షన్ అయితే పడ్డది. ఇప్పుడు మామూలుగా అది లేకపోయింటే మనం ఎక్కువ టెన్షన్ ఉండేది కదా. అవును మేడం, అదే నేను చెప్పేది ఏంటి మేడం, మీకు ఫస్ట్ అదే ప్రెగ్నెన్సీలో నేను ఇక్కడికి వచ్చి ఉంటే నాకు అంత టెన్షన్ ఉండేది కాదు కదా. బ్రెయిన్ హెమరేజ్ అంటే నేను చాలా స్ట్రెస్ అయిపోయి టెన్షన్ పడటం వల్లే బేబీకి అలాగా అయింది అనేసి. సో ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీకి ప్రయత్నం చేసేవాళ్ళు వాళ్ళకి సలహా ఏంటి? ఎలా మేడం, ఫస్ట్ ఎదురు చూడొద్దు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ ఎదురు చూడటం మానేయండి. ప్రెగ్నెన్సీ కోసమే అసలు ఎదురు చూడటం మానేయటం. మేడం ఏం చెప్తే అది ఫాలో అయిపోవటమే. ప్రెగ్నెన్సీ ఇప్పుడు రాగానే రాకుండా ఒక 4-5 months లేట్ గా రావడం వల్ల ఏమైనా నష్టం? మేడం నాకు 1 year పట్టింది కదా. అదే, ఎందుకంటే ఆల్రెడీ 6 months అవాయిడ్ చేయమన్నాము. తర్వాత సో ఇట్లా లేట్ అయిపోయిందే అనే బాధను, ఆతృతను లేదు మేడం, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయితేనే కదా మనం ఇక్కడికి వస్తాం. అన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళు, ఇంకా 1 year or 6 months వెయిట్ చేయలేమా? మన మంచి బేబీ కోసమే కదా ఇక్కడికి వస్తున్నాము. మీరు చెప్పినట్టు మనం మంచి సాయిల్ బాగా చేసుకుంటే, విత్తనం మంచి విత్తనం వేస్తే చెట్టు బాగా వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీ బిడ్డ గురించి ఏం చెప్తా? మేడం పేరు వెంకట సుకృత. వెంకటేశ్వర స్వామి పేరు ముందు పెట్టుకున్నాం, తర్వాత సుకృత పెట్టుకున్నాము. అసలు తను ఎలా ఎంత యాక్టివ్ మేడం, అస్సలు ఏడిపించదు. మాట చెప్పానంటే సైలెంట్ అయిపోద్ది. పాప ఏడవకమ్మంటే చాలా మాట ఏం చెప్పినా అది వింటుంది మేడం. 6 months కి చాలా యాక్టివ్ గా ఉంటది, అస్సలు ఏడిపించదు. నేను ఏం చెప్పినా సైలెంట్ అయిపోతుంది. తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం అయినా పిల్లలు బాగా ఏడుస్తారు కదా మేడం. తను లేదమ్మా ఏంటి అది బాగాలేదా, ఇది బాగాలేదా అని మామూలుగా మాట్లాడేమనుకో సైలెంట్ అయిపోతుంది. చాలా సైలెంట్ మేడం, చాలా బాగుంటది. ఇప్పుడు కూడా బాగా మాట్లాడండి, మాట్లాడి తనల్ని రిపీట్ చేయమని చెప్పాలి. అప్పుడు మాటలు బాగా వస్తుంది. ఈ సాంగ్స్ తర్వాత మన శ్లోకాలు అది చెప్తే నోరు బాగా తిరుగుతుంది వాళ్ళకి, అప్పుడు బాగా వస్తుంది. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.